అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. ఆహా, మీరు ఈ ఫ్లైట్లోంచి బయటకు వెళ్తారు అంత బయటకు వస్తే. వెల్కమ్ రియా, వెల్కమ్. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్, you're the associate director, lyricist, prompter, what not. సో చాలా ఇంత చిన్న భుజాల మీద ఇన్ని బాధ్యతలు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నామంటే, ఇవాళ అసలు ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఏసీ వలన. ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. అది సీక్రెట్. మే డే రోజు చూడాలి మీరు. వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్.